వికారాబాద్ జిల్లా తాండూరులో మొబైల్ షాప్లో చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న మొబైల్ షాప్లో చోరీ జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా ఉన్న మొబైల్ షాప్లో దొంగ షాప్ యొక్క పైభాగంలో ఉన్న రేకులను కట్ చేసి షాప్లో పిఓపిని కూడా కట్ చేసి షాప్లో చొరబడి సీసీ కెమెరాల ధ్వంసం చేసి చోరీ చేశాడు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని నందీశ్వర మొబైల్ షాప్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉంటుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో నందీశ్వర మొబైల్ షాప్ పైభాగంలో ఉన్న రేకులను కత్తిరించి మొబైల్ షాప్లో ఉన్న పిఓపిని కట్ చేసి దొంగ దూరాడు. దూరిన దొంగ మొబైల్ షాప్కు రిపేర్కొచ్చిన మొబైల్ను అలాగే మరొక మొబైల్ను దొంగిలించాడు. సీసీ కెమెరాను ధ్వంసం చేసిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. షాప్ యాజమాని శివకుమార్ శనివారం షాప్ ఉదయం తెరిచేసరికి దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు దొంగతనం జరిగిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు మార్నింగ్ 10:30కి వచ్చి అది ప్రతిసారి షట్టర్ తెలుస్తుంది కదా, ఆ విధంగా తెచ్చి చూసేసరికి ఇక్కడ పైన హోల్ ఉంది. హోల్ చూసేసరికి ఎక్కడ పోలేదు. అప్పుడే డాడీకి ఇన్ఫామ్ చేసిన తర్వాత పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అంటే వాళ్ళు ఏమేమి పోయినాయి చెక్ చేసుకున్నారంటే చెక్ చేసుకోలేదు, మీరు వచ్చినాక చూసినాక చెక్ చేసుకుందాము. మళ్ళీ సబీల్ వచ్చిన తర్వాత సార్ వచ్చిన తర్వాత ఏదో లోపలికి వెళ్ళి ఏమేమి పోయినాయని చెక్ చేసుకుంటే 2 మొబైల్ మిస్. ఒకటి మా డాడీది, ఇంకోటేమో కస్టమర్ డిస్ప్లేకి ఇస్తే ఆ డిస్ప్లే ఇంకొన్ని చిల్లర అమౌంట్ ఉంది, అవి కూడా తీసుకున్నాం. మార్నింగ్ 10:30కి నిన్న నైట్ యాజ్ యూజువల్ వాన పడుతుందని చెప్పి కొద్దిగా లేట్ బంద్ చేసినాం. 9:30 తర్వాత బంద్ చేసినాం. తర్వాత చూసి నేనే చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.